అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ కు వెనజులా చమురు విక్రయించడానికి ట్రంప్ యంత్రాంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. అమెరికా నియంత్రణలో ఉన్న కొత్త చట్టం కింద భారత్ కు చమురును విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వెనజులా నుంచి అమెరికాకు 30 నుండి 50 మిలియన్ బ్యారెళ్లు చమురును అప్పగించనున్న నేపథ్యంలో దానిని ప్రపంచ దేశాలకు విక్రయించాలని అమెరికా యోచిస్తోందని తెలుస్తుంది. ఇక అందులో భాగంగా భారత్ కు కూడా చమురును అమ్మడానికి సిద్దంగా ఉందని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించుకోవాలని భారత్ పై అమెరికా ఒత్తిడి తెలుస్తోంది. వెనెజులా నుంచి సేకరించిన చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తామని, ఆ డబ్బు తమ నియంత్రణలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ఆ డబ్బును వెనెజులా అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామన్నారు. ఈ ప్రణాళికను తక్షణమే అమలు చేయాలని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ కు తాను ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి నేరుగా అమెరికా ఓడరేవులో దించనున్నట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ అనుష. వెనిజులా దేశానికి సంబంధించి అమెరికా దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతకి అక్కడ వెనిజులాలో ఉన్నటువంటి ఖనిజ సంపదను అమెరికా సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే చమురు విక్రయానికి సంబంధించి చమురుని కూడా ఇప్పటికే అమెరికా ఆధీనంలోకి చేసుకున్నటువంటి నేపథ్యంలో వెనిజులా నుంచి సేకరించినటువంటి చమురు అంటే పెట్రో ఉత్పత్తులను అన్నిటినీ కూడా భారత్ కు అమ్మడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ కు విక్రయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు వైట్ హౌస్ అధికార వర్గాలు కూడా ఇప్పటికే వెల్లడించాయి. వెనిజులా నుంచి అమెరికాకు దాదాపుగా 30 నుంచి 50 బిలియన్ డాలర్ల చమురును అప్పగించనున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలకు అమెరికా విక్రయించాలని చూస్తుంది. అందులో భాగంగా భారత్ కు కూడా చమురు అమ్మకం చేయాలని తాము సిద్ధంగా ఉన్నట్లు కూడా అమెరికా ఇప్పటికే పేర్కొంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఇప్పటికే చేస్తున్నటువంటి నేపథ్యంలో రష్యా నుంచి ఇక భారత్ కొనుగోళ్లకు సంబంధించి నిలిపివేసి అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే విధంగా కూడా అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ నుంచి కూడా క్లియర్ గా భారత్ కు అంటే సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెనిజులా నుంచి సేకరించినటువంటి చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తామని కూడా అమెరికా చెప్తా ఉంది. ఆ డబ్బు తమ నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఉంచుకొని అటు వెనిజులా అభివృద్ధికి అయితేంది అమెరికా పౌరులకు సంబంధించి ఆ డబ్బును ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని కూడా పేర్కొంటుంది. ఇక ఈ ప్రణాళికను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ అక్కడ ఉన్నటువంటి ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి నేరుగా అమెరికా ఓడరేవుల్లో దించనున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున కూడా అటు చమురు కొనుగోలు చేస్తా ఉంది. ఎక్కడ కూడా భారత్ కు సంబంధించి చమురుకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. అమెరికా నుంచి కొంత దూరమైనటువంటి క్రమంలో ఈ చర్యలకు భారత్ రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఇప్పుడు అమెరికా మరొకసారి భారతదేశాన్ని స్నేహభావంగా చూసే పరిస్థితికి వచ్చింది. అమెరికా భారత్ కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అన్ని రంగాల్లో తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వెనిజులా నుంచి వచ్చినటువంటి ఆ చమురును భారత్ కు విక్రయించి దాని ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తుంది. దీని ద్వారా అటు రష్యానికి కూడా చెక్ పెట్టడానికి కోసం అమెరికా పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అటు రష్యాకు చెక్ పెట్టడం భారత్ తో తన స్నేహబంధాన్ని కొనసాగించడం కోసం ఈ రకమైనటువంటి చర్యలకు అమెరికా ప్రయత్నం చేస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అమెరికా నుంచి కూడా కొన్ని సానుకూల దృక్పథంతో కూడా భారత్ పలు రంగాల్లో కూడా ఆహ్వానిస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి కొన్ని వైరుధ్యాలను పక్కన పెట్టి స్నేహంగా ముందుకెళ్లాలని ప్రస్తుతం అమెరికా భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఒకవేళ భారత్ కనుక వెనిజులా నుంచి తీసుకొచ్చినటువంటి చమురు కొంటే పెద్ద ఎత్తున కూడా అమెరికాకు లాభం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అటు అమెరికాతో పాటు వెనిజులా దేశాలకు కూడా ఇక్కడ నుంచి వచ్చేటువంటి డబ్బు ఏదైతే నిధులు ఉంటాయో ఆ దేశానికి సంబంధించి
ఖర్చు పెట్టుకోవడం కోసం వీలుగా ఉంటుంది. దీంతో ఆ దేశాల అభివృద్ధి కూడా కొనసాగుతుంది అనేది వాళ్ళు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చమురుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రస్తుతం అమెరికా భారత్ కు పంపిందని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.